వెల్కమ్ టు RRR9 న్యూస్. కూటమి ప్రభుత్వ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్యవైశ్య సంఘ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొగ్గవరపు వెంకటరాజారావు వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 30 కోట్లు నిధులు కేటాయించారు. అలానే వాసవి అమ్మవారి ఆత్మార్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు వాసవి దేవాలయానికి వెళ్ళి సమర్పించడం జరిగింది. అట్లే పొట్టి శ్రీరాములు గారి చనిపోయిన రోజుని ఆంధ్ర రాష్ట్ర అవతరణగా ప్రకటించడం జరిగినది. పొట్టి శ్రీరాములు శృతివనానికి అమరావతిలో శాఖమూరి పార్కులో 6.8 ఎకరాలు భూమి కేటాయించినారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగా ఆర్యవైశ్య సంఘ సభ్యులకు ఆర్యవైశ్య సంఘం వారికి చాలా రకాలుగా కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించారు. కావున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, నారాయణ గారికి, అలానే ఈ శృతివనానికి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారికి, కేజీ భరత్ గారికి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూలి రాకేష్ గారికి, అందరికీ ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే మా జిల్లా సంఘం కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా విడిపోయినది. మేము కట్టుబాట్లతో రావడం జరిగింది. కావున అందరి ఎమ్మెల్యేలని శ్రీరామ్ తాతయ్య గారిని, తంగిరాల సౌమ్య గారిని, వసంత కృష్ణప్రసాద్ గారిని, కొలికిపూడి శ్రీనివాసరావు గారిని, డూండి రాకేష్ గారిని వీళ్ళందరినీ కలుసుకొని జిల్లా సంఘానికి ప్రభుత్వంతో మాట్లాడి కొంత స్థలం ఇప్పించమని, 1 ఎకరం స్థలం ఇప్పించమని కోరి ఉన్నాము. వీరందరూ ప్రభుత్వంతో మాట్లాడి మన ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘానికి 1 ఎకరము స్థలము కేటాయించినట్లయితే దాంట్లో ఆఫీసు కట్టుకుంటూ, మీటింగ్ హాలు, భోజన హాలు కట్టుకుంటూ అందరికీ ఆ హాలును కూడా ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని జిల్లా మొత్తం తిరిగి చందాలు వసూలు చేసి ఇబ్రహీంపట్నం ఏరియాలో మేము ఆఫీసు ఎన్ని కట్టి ప్రజలు కూడా ఉపయోగపడేటట్టు చేస్తామని పత్రికాముఖంగా కోరుచున్నాము. కూటమి ప్రభుత్వానికి మా ఎన్టీఆర్ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. ఏ ప్రభుత్వము చేయలేని పని చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య సంఘానికి చాలా బాగా చేస్తున్నారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.